పాటని ఈ రోజున మనం పూర్తి చేసుకుందాం. దాన్ని కనుగొనువారు కొందరే అనేటటువంటి విషయాన్ని గురించి దాన్ని కనుగొనువారు కొందరే. దాన్ని కనుగొనువారు కొందరు అనేటటువంటి మాటని గత లాస్ట్ సండే అటుపైన లాస్ట్ సండే మనం మాట్లాడుకుంటూ మొన్నటి సండే రోజున మనం వేరే పాఠాన్ని మనం తీసుకోవాల్సి వచ్చింది అవసరం బట్టి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 మాటల్లో దాన్ని కనుగొని వారు కొందరు అనేటటువంటి విషయాన్ని వ్రాయబడి ఉంది. మనం దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. 13-14లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోయే ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, దాని ద్వారా ప్రవేశించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితంగా ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దారిని కనుగొనువారు కొంతమంది అన్నాడు. కొద్దిమంది మాత్రమే. దాన్ని కనుగొనువారు కొద్దిమందే. దానిని కనుగొనువారు కొద్దిమందే. దేన్ని కనుగొనువారు కొద్దిమంది అనే దానికి మనము గత లాస్ట్ వీక్ అటువైన సండే రోజు మనం మాట్లాడుకున్నాము. దాన్ని కనుగొనువారు కొద్దిమందే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము అనగా గేట్. ఆ గేట్ ఎలా ఉంది అని అంటే చాలా వెడల్పుగా ఉంది. ఆ ద్వారమున గుండా ప్రవేశించేటటువంటి లేదా ద్వారానికి ఉన్నటువంటి మార్గము, దారి, ఎలా ఉంది అని అంటే చాలా విశాలంగా ఉన్నది. గేట్ ఏమో వెడల్పుగా ఉంది. ఆ రోడ్డు లేదా మార్గము, ఆ దారి ఏమో చాలా విశాలంగా ఉంది అని అంటే అందులో అనేకులు ప్రవేశిస్తారు అని అంటే అనేకులు ప్రవేశించేంతగా గేటు వెడల్పు ఉంది. ఆ దారిని అనేక మంది వెళ్ళంతగా ఆ రోడ్డు అంత విశాలంగా ఉంది. దానికి క్రిందనే మాట్లాడతాడు. ఏమంటాడు అంటే దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఆ గేటు ద్వారా, ఆ దారి ద్వారా, ఆ దారి ద్వారా ప్రవేశించేవారు, ఆ గేటు ద్వారా ప్రవేశించేవారు లేదా ఆ దారి ద్వారా వెళ్ళేవారు అనేకులు అన్నాడు. ఈ అనేకులు ఏదైతే ఉన్నారో వెళుతున్నటువంటి వీరందరూ కూడా, ప్రయాణిస్తున్న వీరందరూ కూడా ఇది నాశనమునకు పోయేటటువంటి ద్వారమా, జీవమునకు పోయేటటువంటి ద్వారమా అని ఆలోచన చేయక, ఆడ గేటు వెడల్పుగా ఉంది, రోడ్డు విశాలంగా ఉంది అని ఇందులో అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మా కులాస్తులు ఉన్నారు. ఎలా మారిపోయింది ఈ లోకము తీరు అని అంటే అందరూ గుర్తుపట్టేటటువంటి వారు, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు ఈ దారి సరైనదని ఎవరైనా ఒకరు చెప్తే ఆ దారి వెంబడి వెళ్ళిపోయిన వారు అనేక మంది. వీళ్ళంతా అందుకనే దీని గురించి మాట్లాడుతూ ఈ ద్వారము, ఈ దారి, దీని గురించి ఒక సందర్భంలో ఒక దగ్గర వస్తుంది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఒక గొప్ప మాట అంటాడు. మీరు చూడండి మిత్రులారా, ఏంటంటే లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 మాటల్లో
ప్రభుల వారు చక్కని మాట చెప్పారు. ఒకడు ప్రభువా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడట, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? రక్షించబడేటటువంటి వారు కొద్ది మంది రక్షించబడతారా ఏంది అని అడిగాడట. అని ఆయన అడుగగా, ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వలన కాదు. ప్రభువును అడిగిన ప్రశ్న ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అనే ప్రశ్నకి అవును కాదు అనేటటువంటి మాటను తాను చెప్పకుండా ఒక మాట అన్నాడు. ఏంటంటే, రక్షింపబడాలి అనన్నా, రక్షణ పొందుకోవాలి అనన్నా మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించాలి అన్నాడు. ప్రవేశించటానికి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నామమాత్రంగానే ప్రవేశించటం కాదు, ప్రవేశించటానికి మీరు పోరాటం చేయాలన్నాడు. అది అంత ఈజీగా కాదు, ఎందుకంటే అది ఇరుకుగా ఉంది. ఆ మార్గము, ఆ ద్వారము ఏంటిది? ఆ మార్గము, ఆ ద్వారము అంటే అది జీవమునకు పోయేటటువంటి ద్వారము, జీవమునకు పోయేటటువంటి మార్గము. ఆ మార్గములో కొద్దిమందే ప్రవేశిస్తారు. కారణం ఏమిటంటే అది చాలా ఇరుకైనది అని అంటే దాని అర్థం ఏమిటనంటే దీనికి కండిషన్స్ ఉన్నాయి. దీన్ని కంప్లీట్ చేసిన వాడు మాత్రమే, ఫుల్ఫిల్ చేసినటువంటి వాడు మాత్రమే వాడు ప్రవేశిస్తాడు. రక్షణ పొందువారు కొద్ది మంది అని అంటే భయం మస్తు మంది. ప్రవేశింపు చూస్తాడు కానీ వాడు పోరాటం చేయడు. వెళ్ళాలి అని అనుకుంటాడే కానీ పోరాటం చేయడు. చూసేవాడు కాదు, పోరాటం చేసేవాడు కావాలి. జీవమునకు చేరుకోవాలి, లేదా పరలోకానికి చేరుకోవాలి అని అంటే, ఆ ద్వారమున ప్రవేశించాలి అని అంటే పోరాటము చేయాలి. ఈ పోరాటము చేయాలి అని అంటే ఒక వ్యక్తి వెళుతూ ఉంటే ఆ వ్యక్తిని వెనకాలకు లాగి వీరు ముందుకు పోవటం కాదు పోరాటం కదండి. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఏదన్నా రాజకీయ నాయకులు ఏమన్నా ఇస్తున్నారన్నా, ఏదన్నా మీటింగ్స్ ఏమన్నా సభలు పెడుతున్నారన్నా, అక్కడ ఒకరికొరు గుంజుకోవటము, ఒకరికొరు లాగుకోవటము, అలా పోరాటం చేసి చేరుకోవటం కాదు. ఇది ఏమిటనంటే, ఇతరులను కాలు బట్టి గుంజకుండా, చెయ్యి బట్టి గుంజకుండా నువ్వు చేయాల్సినది ఏంటిదంటే, నీకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం నువ్వు చేరుకోవాలి, ఆ పోరాటం నువ్వు చేయాలి. పోరాటమును చేసిన వాడు మాత్రమే ఆ మార్గం గుండా ప్రవేశించగలుగుతాడు. వీళ్ళు వెళ్ళాలి అనుకుంటారు, జీవమునకు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి, కానీ ప్రవేశించటానికి చూస్తారు కానీ అది వారి వలన కాదు. కారణం ఏంటి? ఒకడు పోరాటం చేస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నారు అంటే అర్థం ఏంటిదనంటే వీనికి సరైన పోరాటము లేదు. సరైన పోరాటం లేని వీడు ఏంటిదంటేనంటే, రెండు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గములో ఇంకా ఇరుకు ద్వారమున ప్రవేశించి అవతలికి చేరుకోవాలి అని అంటే ఇందులో పోరాటం చేయాల్సి ఉంది. ఇరుకైనటువంటి ద్వారమున ప్రవేశించాలంటే పోరాటం లేదు. సులువుగా ఉంది, సింపుల్గా ఉంది, వెళ్ళిపోవచ్చు. అటుపోయిన సండే రోజున నేను చెప్పడం కూడా జరిగింది. ఏమిటంటే, వెడలుపు అంటే ఏంటి, ఆ దారి అంటే ఏంటి, నాశనములకు పోయేటటువంటిది ఏంటిదనంటే క్రియలు. చాలా వెడల్పు. అది నాలుకతో, కనులతో, అవయవాలతో, వీటన్నిటిని చేసేటటువంటి పనులతో. ఎవరిని అభ్యంతర పెట్టనంతగా ఆ ద్వారిన ప్రవేశించేవారు ఎవరైతే ఉన్నారో, ఇది మీరు ప్రవర్తన సరిదిద్దుకొని ఈ మార్గంలో నడవండి అని చెప్పేవాడు ఆ మార్గంలో ఎవడు ఉండడు. ఒకడు తప్పు చేస్తున్నాడంటే వానికంటే మిగిలి తప్పు చేసేవాడు కనబడతాడు. వాడిని కొద్ది తప్పు, నాది చిన్న తప్పు అని అనుకుంటూ ప్రయాణం చేసేటటువంటి మార్గం అది తప్ప, ఆ తప్పులను సరిదిద్దుకొని ఆ తప్పును ఇతరులను సరిచెప్పి ముందుకు వెళ్ళేటటువంటి మార్గం అది కాదు అని పోయిన వారం మనం చూసాం.
అందుకని వెడల్పు ఉంది. భక్తిహీనులు నాశనములకు పోయేటటువంటి ఆ దారి వారి క్రియలను గురించి మాట్లాడాం. బుద్ధిహీనును నోరు నాశనములకు నడిపిస్తుందని మాట్లాడుకున్నాం. అబద్ధ బోధకులు ప్రభువును విసర్జించి వారు కల్పించినటువంటి పద్ధతుల్ని బోధించి భిన్నాభిప్రాయాలు బోధించి చెప్పి నాశనమును నడిపిస్తారని మనం చూసాము. స్వకీయ నాశనముల కొరకు లేఖనములను అపార్థం చేసుకుంటారని చూసాం. ఇదంతా కూడా ఎందులో ఉన్నాయి తెలుసా? అందులో స్వేచ్ఛ ఉంది. చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ మార్గం అలా కొనసాగుతుంది. అందుకనే కదా మనం పోయిన వారం మాట్లాడుకున్నాం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. నాశనమునకు పోవు ద్వారము చాలా వెడల్పుగా ఉంది. ఏదో దారి ఉంది, ఆ దారి వెంబడి పోవాలేమో ప్రయాణించాలేమో అని అది కాదు కదా. రూపకలంకారంగా దారి, గేటు, విశాలము అనేటటువంటి పదాలను పెట్టాడు మనకు అర్థం కావటం కోసం. ఎంతమంది ప్రవేశిస్తారు ఆ దారిన అని అంటే, అది పాతాళము నోరు తెరుచుకొని ఇంకా ఎంతమందినైనా దాన్ని మింగేంత నోరు తెరుచుకొని చూస్తున్నది అనేటటువంటి విషయం కూడా చెప్పాను. ఇందులో ఎంతమంది తింటాది అని అంటే, ఒకవేళ ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో మరణించారు, ఎక్కువ మెజారిటీ శాతం ప్రజలు దేవుని ఎరగని వారందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. అంతమందిని అది మింగిన దాని ఆకలి తీరలే. అంత వెడల్పుగా ఉంది దాని పొట్ట. ఒకేసారి ఎంత మంది వచ్చినా అంత మందిని మృంగేస్తుంది. దాని నోరు అంతా పెద్దగా ఉంది, దాని ద్వారము అంత పెద్దగా ఉంది. జీవమునకు పోవాలంటే పోరాటం చేయాలి. ఇంటిపైన తెలుసా? శరీరం పైన. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకం మీద, నీ శరీరం మీద, అపవాది మీద నీకు పోరాటం. ఇది ఇరుకైన మార్గం. ఈ ఇరుకైనటువంటి మార్గంలో నేను ప్రయాణము చేస్తే నువ్వు జీవమున ప్రవేశిస్తావు, లేకపోతే ప్రవేశించే పరిస్థితి లేదు. దేవుని పిల్లలారా, నీ మీద కోపముతో నీ మీద కోపంతో నా భక్తిని నేను దిగజార్చుకుంటే నరకము నాకే గాని నీకు కాదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యములో, ఆరో అధ్యాయం 12 మాటలో, విశ్వాస సంబంధమైన మీరంతా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. చేయాల్సింది ఏంటో తెలుసా? మంచి పోరాటం చేయాలి. నిత్య జీవమును ఎప్పుడైతే మీరు మంచి పోరాటం పోరాడతారో, చేస్తారో, మీరు నిత్య జీవాన్ని చేపట్టుము, సాధిస్తారు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. నీవు బాగున్నావు. తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి, నిత్య జీవాన్ని చేపట్టాలి. జీవమునకు పోయేటటువంటి ద్వారము ఇరుకుగా ఉంది. అది జీవమునకు పోయేటటువంటి ద్వారము ఇరుకుగా ఉంది. ఆ దారి చాలా సంకుచితంగా ఉంది. దాన్ని కనుగొన్న వారు కొద్దిమంది, ఎక్కువ మంది కాదు. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు, వారికి ఒక పోరాటం ఉంది. విశ్వాస సంబంధమైన పోరాటం ఉంది. ఆ పోరాటంలో గెలవాలి, ఆ పోరాటంలో నెగ్గాలి అనేటటువంటి విషయం వారికి తెలియదు. ఏమన్నాడు తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
చివరకు అదే ఇరుకు మార్గం అని అర్థం. విశ్వాసాన్ని కాపాడుకోవటము అని అంటే చాలా క్లిష్టమైనది. ఆయన మనవలను శోధింపబడినను, ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఎవరు? క్రీస్తులో. క్రీస్తుకు కూడా ఇరుకైన మార్గమే. ఆయన కూడా ఈ భూమి మీద మానవునిలా అన్ని శ్రమలు అనుభవించి ఆయన తన విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని ముగించి గెలిచి, యేసు ఎక్కడ దారి తప్పినా, ఒకవేళ అనవేళము నీ కొడుకు కాబట్టి నేరుగా పరలోకం ఇచ్చావని అంటారేమో. కాబట్టి ఆయనకు కూడా భూమి మీద నువ్వు కూడా నీ ప్రవర్తన సరిగ్గా ఉంటేనే అంటాం కదా. మరి అనమ్మా, నువ్వు నువ్వు నీ కుమారుడు కాబట్టి నువ్వు తప్పు చేసిన నీ కుమారుడు నువ్వు అంటాము. ఓ రోజునటువంటి అవకాశం వచ్చినప్పుడు అంటాం. మనం అంత తక్కువలం ఏం కాదు. కాబట్టి యేసు నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా నీ పోరాటాన్ని ముగించుకొని రావాలి. తండ్రి అయిన కండిషన్స్ ఇచ్చేసాడు. ఇగో ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, నేను ముందు చెప్పేసేస్తున్నాను, నీ ఇష్టం ఇక. ఆయనకు కూడా స్వేచ్ఛ ఉంది. పాపము చేయాలనేటటువంటి స్వేచ్ఛ కూడా యేసుకు లేదా? చేయలేదా? చెయ్యొచ్చు. కానీ అలా చెయ్యకుండా ఉండటమే ఇరుకైన మార్గము. అనగా ఆ దాని మీద పోరాటం చేయాలి. అది ఇరుకు ద్వారము, పోరాటం చేయాలి, దాని ద్వారా ప్రవేశించాలంటే అర్థం ఏంటి తెలుసా? చాలా క్లిష్టమైనది, చాలా కష్టమైనది, చాలా కష్టమైనది. అందుకని యోహాను గారు రాస్తూ, మనము పాపం లేని వారము కాదు, తనను కలుపుకొని, అప్పటికి యోహాను మొదటి పత్రిక, యోహాను సువార్త అయిపోయింది అనుకోండి, పత్రిక రాస్తున్నాడు. మనము పాపం లేని వారము, తనను కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాను పాయింట్ అంటే, వీటన్నిటిని పసిగట్టుకుంటూ, వీటన్నిటిని గుర్తిస్తూ, దాన్ని సరిచేసుకుంటూ, ఇతరులను సరిచేస్తూ జీవమునకు చేరుకోవాలి అని అంటాడు. మనము క్రీస్తులో అన్యున్న సహవాసం కలిగి ఉంటేనే మన పాపములన్నీ క్షమించబడతాయి. క్రీస్తులో అన్యున్న సహవాసం అంటే యేసుతో కలిసి ఆయనలా ఉంటూ, ఆయన చెప్పిన పని చేస్తూ, ఇదిగో మనం ఈ లోకం మీద, ఈ శరీరం మీద, అపవాది మీద పోరాటం చేస్తూ మనం ముందుకు సాగాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. తిమోతి, నువ్వు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు చేసేటటువంటి పోరాటం ఏదైతే ఉందో అది మంచిగా ఉండాలి. పోరాటం సూపర్ ఉండాలి. పడిపోవద్దు. నీ విశ్వాస జీవితంలో నువ్వు పడిపోవద్దు. ఇది చాలా క్లిష్టం. ఒక్క మాట అంటేనే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక్క మాట అంటేనే ఈ శరీరము భరించదు. తిరిగి రెండు మాటలు అనేయాలనిపిస్తుంది. తిరిగి కోపంతో చూడాలనిపిస్తుంది. నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే కదా, నువ్వు నీ పోరాటంలో ఫెయిల్ అయిపోయినట్టే కదా. నేను మీకు విషయం చెప్తాను, ఇది మతికి పెట్టుకోండి. మీరు మతికి పెట్టుకోండి. నీవు నీ జీవితములో ఇతరులను బట్టి నీవు విశాల మార్గములో ప్రవేశించకు. నీవు ఎంత కష్టమైనా నువ్వు ఇరుకు మార్గంలోనే నీ ప్రయాణం కొనసాగించాలి. ఎలానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ప్రవీణ్ గారంటే కోపం అనుకో మాటకి. అస్తమానం నేను అతని మీద ఇంకా కోపపడుతూనే ఉంటే నేను ఈ మార్గంలో ప్రవేశించే విధానం ఉంది. ఇంకా ఈ మార్గంలోనే కొనసాగుతున్నాను. ప్రవీణ్ గారి ప్రవర్తన బాగలేదు అని అనుకో. తన ప్రవర్తన బాగలేకుండా ఉండటం వలన నేను తనని మాటికి అసహించుకోవటం వలన, ప్రవర్తన బాగలేదు కాబట్టి నేను అసహించుకుంటాను అని అంటే వాక్యం ఒప్పుకుంటుందా? ప్రవీణ్ గారి ప్రవర్తన బాగలేదు కాబట్టి నేను అసహించుకోవాలా?
లేదండి, నేను తనని బట్టి నేనెందుకు విశాల మార్గంలో ప్రయాణం చేయాలి? నువ్వు ప్రేమించు. అప్పుడు వాళ్ళ తల మీద నువ్వు నిప్పులు పోసిన వాడవు అవుతావు. వారు సరైతలేరా? వారు సరిగాకపోతే నీ కోపాన్ని వారి మీదనే పెట్టడం వలన ప్రమాదం వారికి కాదు, ఎవరికో తెలుసా? యూ షుడ్ లవ్. ఇది ఏంటిది అనుకుంటున్నారు? ఇది 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 చేయటం అనేది చాలా ఈజీ కాదు. మాట్లాడుకుంటాం కానీ చేయటం అనేది ఈజీ కాదు. ఎందుకో తెలుసా? మన మనసులో వాళ్ళ మీద ఒక వ్యతిరేక భావన కలిగించుకున్నాం. ఇక ఆ బ్రదర్ పట్ల నాకు, ఆ సహోదరి పట్ల నాకు ఒక వ్యతిరేక భావన నా మనసులో పెట్టుకున్నాను గనక ఇంకా ఏది మాట్లాడినను, ఏది పలకరించినను, ఏది చెప్పిననో అది నాకు తీసుకోవటానికి ఇష్టము అనిపించదు. కానీ దాని వలన ప్రమాదం ఎవరికో తెలుసా? మనకి. ఇరుకు మార్గమున ప్రవేశించండి అనే మాటకు అర్థం ఏంటిది? ఇరుకు మార్గమున ప్రవేశించండి అనే మాటకు అర్థం ఏమిటి? ఇదిగో, వారునికి ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు జీవమునకు చేరుకోవాలి. నువ్వు ఎవరినో బట్టి నువ్వు పరలోకానికి ఎందుకు కోల్పోతావు? అపవాది అనేక ప్రణాళికలు రచిస్తాడు. అపవాది అనేకమైనటువంటి ఆలోచనలు రచిస్తాడు. ఏంటిదనంటే నిన్ను తప్పించాలి అనుకుంటాడు. ఈ తప్పించాలి అనుకుంటున్నటువంటి అతన్ని బట్టి నువ్వెందుకు తప్పిపోతావు? అతను నిన్ను ఏదో రూపంలో పడేయాలనుకుంటాడు. నువ్వు అతన్ని బట్టి నువ్వెందుకు పడిపోతావు? మిత్రులారా, మీరు గుర్తుంచుకోవలసిందే, ఇస్కరియోతు యూదా బ్రతికినంత కాలము దేవుని మాటలు వింటూనే ఉన్నాడు. అలానే బ్రతుకుతున్నట్టుగానే కనబడ్డాడు. ఓకేండి, యేసుతో నడిచాడు, ఆయనతో భోజనం చేశాడు, ప్రార్థనలో ఉన్నాడు, సువార్త కూటాలలో ఉన్నాడు, స్వస్థత కూడికలలో ఉన్నాడు. ఇవన్నిట్లో పాల్గొన్నాడైనా. చివరికి ఏం జరిగింది? అపవాది తనని తన వైపుగా ఉపయోగించుకున్నాడు, అతన్ని వాడుకున్నాడు. ఇది గుర్తించుకోవాలి. ఏదో రూపంలో నిన్ను పడేయాలనుకుంటాడు. నువ్వు పడిపోకుండా నువ్వు ఉండాలి. నీ మీద నేను వ్యతిరేక భావం నేను పెట్టుకుంటే జీవమును కాకుండా విశాల మార్గములోనే నడిచినట్టు. ఎందుకంటే వాళ్ళందరూ అలానే ఉన్నారు, వాళ్ళందరి మార్గం అలానే ఉంది. ఇంకా నా విశ్వాస సంబంధమైన పోరాటం ఏడుంది? విశ్వాస సంబంధమైన పోరాటం ఏముంది? మిత్రులారా, పదవ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ మాటలో ఏమంటున్నాడు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ధన్యులు పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ ప్రాసెస్ జరగాలంటే నువ్వు హింసింపబడాలి. ఈ లోకములో క్రీస్తును అనుసరించి క్రీస్తును వెంబడించిన నిజ క్రైస్తవులకు అందరికీ ఇది జరిగిన సంఘటన. నీ జీవితంలో తీసుకోవటానికి ఇది ఇష్టపడవు.
ఇది తీసుకోవటానికి ఇష్టపడవు. నీతి నిమిత్తం హింసింపబడాలి. ఏంటిది? దేవుని పని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము నువ్వు హింసింపబడాలి. నీ ప్రవర్తన అలా ఉందో లేదో, నువ్వు వాక్య ప్రకారంగా ఉంటున్నావో లేదో, నువ్వు దేవుని మాటలు సరిగ్గా నీళ్ళు పని చేస్తున్నాయో లేదో అని తెలియాలంటే కూడా ఇవన్నీ జరగాల్సినవే కదా. నీకు ఒక శ్రమలు, ఒక కష్టాలు, ఒక బాధలు, ఒక హింస, ఒక నింద, అవమానము, ఇవి ఏం లేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? ఏం క్రైస్తవుడి? ఇంక ఇప్పుడు ఇవన్నీ లేకుండానే వాళ్ళు విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ వాడికి ఏమి లేవు. ఇవన్నీ నీకు లేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? ఇక ఇవన్నీ నీకు ఉండాల్సినవే. మరి మనకి శ్రమలు వచ్చేంతగా, కష్టాలు వచ్చేంతగా, ఇబ్బందులు వచ్చేంతగా సువార్త పని అంత గొప్పగా చేయాలి. నాకు రావాలి అని చేయటం కాదు మరలా. ఎందుకనంటే శ్రమలు రావాలి అంటున్నాడు కాబట్టి శ్రమ వచ్చేట్టుగా వాంటెట్లో ఏదో ఊరును గెలిగించుకొని ఏదో కావాల్సుకొని మీ దేవుడు గొప్ప కాదు, అది కళ్ళుండి చూడదు, చెవులుండి వినదని ఆయన పిలుచుకొని, కళ్ళును చెవులను ముక్కులను పిలుచుకొని వాంతలు వాదన కాదు. దాని అర్థం నువ్వు దేవుని గురించినటువంటి గొప్ప జ్ఞాన సంబంధమైన విషయాలు చెబుతూ ఉండాలి. నీకు పోరాటం అవుతుందా? నీకు శ్రమలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఏమున్నా పొద్దు నుంచి పొద్దున్న దాకా శ్రమలు, కష్టాలు, బాధలు, శ్రమలు ఏమైనా ఉన్నాయనంటే కుటుంబపరమైనటువంటివే ఉన్నాయి తప్ప దైవ సంబంధమైనటువంటి పనిలో ఏమున్నాయని? నీ కుటుంబ సంబంధమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇరుకు మార్గం అని పెట్టుకుంటే పొరపాటు. అది నీ కుటుంబం వల్ల నువ్వు తెచ్చుకున్నటువంటి కష్టాలు, నువ్వు తెచ్చుకున్న శ్రమలు. అవునా కదండి? దేవుడు ఎప్పుడు తీరుస్తాడో ఏమో మా కష్టాలు, మా బాధలు ఎందుకు తీరుస్తాడు? నువ్వు తిందాయి, నువ్వు అప్పులు చేసుకుంటే ఆయన తీరుస్తా? ఆయన కట్టడానికి ఉన్నాడా? ఆయన కట్టడానికి ఉన్నాడా? నీ కష్టాలకు దేవుని పనికిను సంబంధం లేదు. అది నీ కుటుంబపరమైనది. దేవుని పని నిమిత్తము బైబిల్లో మనం చూస్తాం కదండి, భక్తులు, వారి పిల్లలు, వారి భార్యలు, పురుషులు ఆ రోజున మొదటి శతాబ్దములో కష్టాలు, శ్రమలు, బాధలు, సౌలుగా ఉన్నటువంటి అప్పుడు సౌలైనటువంటి లేదా పౌలైనటువంటి సౌలు ఆ రోజున ఎంతమందిని అండి దేవుని పని నిమిత్తము శ్రమలకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అలాంటి కాలమా ఈరోజు? అలాంటి పరిస్థితి ఈరోజు? ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి అని అంటే, సరే నువ్వు సువార్త పనినే సరిగా లేదు, నీ పైన జరుగుతున్నటువంటి పోరాటం పైన, అనగా అపవాది చేస్తున్నటువంటి ఆలోచన పైన నీ విశ్వాసం ఎలా ఉంది? నేను అటుపోయిన వారిని చెప్పాను, నీ నాలుక కాపాడుకోకపోయినా విశాల మార్గంలోనే ఉన్నావు, నీ ఆలోచన కాపాడుకోకపోయినా విశాల మార్గంలోనే ఉన్నావు, నీ ప్రవర్తన కాపాడుకోకపోయినా నీవు విశాల మార్గంలోనే ఉన్నావు. అతని బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోకు. అయ్యో వాళ్ళు దేవుని మార్గం, అయ్యో వారు ఇలా ఉన్నారు, వాళ్ళు అయ్యో ఉన్నారని చింత కాదు. నువ్వు దేవుని మాటలు మాత్రం అందించు, వారిని బట్టి నీ విశ్వాసం నువ్వు కోల్పోకు. నీవు విశాల మార్గంలో ప్రయాణించే ప్రమాదం ఉంది. ఇక ఎవరో కోసం నీకెందు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యములో 14వ వాక్యములో యేసు నేనే మార్గమును, యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి తండ్రి యొద్దకు రాడు. క్రీస్తు ద్వారానే రావాలి. క్రీస్తు మార్గం ఎలాంటిదంటే ఇరుకైన మార్గం. అది ఇరుకైన ద్వారి, దాంట్లో విశాలత లేదు, చాలా ఇరుకుగా ఉంది. క్రీస్తుని నమ్మకపోవటమే, క్రీస్తుని ఎరగకపోవటమే ఓకేండి, అది విశాల మార్గం. మిత్రులారా, మీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. పాపము వలన వచ్చు జీతము మరణం,
కదండి. కానీ ఒకవేళ పాపము చేస్తే దానికి ప్రాయచిత్తం ఉంది. కానీ యేసు అనే మందు వేసుకోకపోతేనే నీకు నరకం. నేను మొన్న రోజున ప్రవీణ్ గారితో మాట్లాడాను. ఇదే వెళ్తూ ప్రయాణం చేస్తూ ఈ విషయం మాట్లాడాను. ఇప్పుడు ఏ ఒక్కడు లేదు, అందరూ పాపం చేసేసారు. పాపం చేశారు కాబట్టి అందుకు నరకం కాదు. నువ్వు యేసును అంగీకరించలేదు కాబట్టి నరకం. నువ్వు అసలు యేసుని అంగీకరిస్తే, నువ్వు యేసుని అంగీకరించావు అనుకో, ఇంకా నరకం ఉందా నీకు? లేదు. కాబట్టి యేసు అనేటటువంటి మందును నువ్వు తీసుకోలేవు. నీకు ఒక జబ్బు వచ్చింది, కానీ ఆ జబ్బుకు ప్రాయచిత్తం ఉందా? ఆ జబ్బుకు మందు ఉందా? ఉంది. వచ్చిన జబ్బు వల్ల నీకు మరణం కాదు, కానీ మందు వేసుకోకపోవటం వలన మరణం. యేసు అనే మందు నువ్వు తీసుకోవటం లేదు. ఈ లోకములో యేసు అనేటటువంటి మందును తీసుకోకుండా విశాల మార్గములు అందరూ ప్రయాణం చేస్తూ మరణానికి వెళ్ళిపోతున్నారు. యేసు అనేటటువంటి మందుని వేసుకున్నవాడు కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాలి. సువార్త పని నిమిత్తము, దేవుని పని నిమిత్తం ప్రయాణం చేస్తుంది ఈ లోకం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను మార్గాన్ని, నేను సత్య, ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరున్నారండి? యేసే మార్గము, యేసే సత్యము. ఆ మార్గంలో ప్రయాణం చేయమంటున్నాడు. పేర్లు మాత్రము గొప్పగా ఉంటాయి. పేరుకు పాటలు ఉంది కదా, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఇంకా పేరుకు మాత్రమే క్రైస్తవులు. వారి పేరు పీటర్ అని ఉంటుంది, జాన్ ఉంటుంది, శుభవార్త అని ఉంటుంది, సువార్తమ్మ అని ఉంటుంది, శాంతమ్మ అని ఉంటుంది, సమాధానమమ్మ అంటుంది. ఆమె ఎప్పుడు సమాధానమే. పొద్దు నుంచి పొద్దు దాకా ఏ ఇంటికి సమాధానం లేకుండా చేయాలనేదే సమాధానం యొక్క కంకణం. సువార్తమ్మ అన్న పేరు ఉంటుంది. సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త. మంచి వార్త ఏంటి? మంచి వార్త దేవుని విషయాలు చెప్పటమే మంచి వార్త. కానీ ఏ రోజున ఆమె నోటి నుండి వార్తని అందేది లోకానికి. పేర్లు ఎన్ని పేర్లు ఉన్నాయండి. పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, ఆ మార్గంలో దాటాలి, చివరికి దేవుని చేరుకోవాలనేటట్టు గురి ఎవరికుందండి? ఎవరికుంది? నువ్వు ప్రయాణించాలనుకుంటే, నువ్వు ఆ మార్గంలో ప్రయాణించాలనుకుంటే ఎవరినో బట్టి నువ్వు ఆ మార్గాన్ని కోల్పోకు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఉన్నారనుకోండి, ఒకవేళ అలా తప్పిదాలు చేసినటువంటి వారు ఉంటే వారిని బట్టి నువ్వు చూడాల్సింది తెలుసా? ఓహో, నేను అలా చేసిన విశాల మార్గంలో నరకానికి పోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వారిని చూసినప్పుడల్లా నీ విశ్వాస జీవితాన్ని ఇంకా బలపరుచుకోవాలి. ఆ అమ్మిటనంట, ఆ ఎక్కిటనంట, ఆ అన్నిట్లనంట అని గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యాస రాకుండా, ఎక్కడ ఇబ్బంది రాకుండా, భోజనం మానేసినా సరే చెబుతూనే ఉంటారు. ఏ ఒక్కరు దేవుని విషయాలు అందించదు ఈ లోకం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32 వాక్యములో ఒక మంచి మాట ఉంది చూడండి మిత్రులారా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసి చెబుతున్నటువంటి మాట. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీరంతా మీరు వెలిగింపబడిన వారు, మీకు పోరాటం అంటే ఏమిటో కూడా తెలిసిన వారు. ఎక్కడ పోరాటాలు? ఎక్కడుంది పోరాటం? దేవుని పని కోసం ఎక్కడుంది పోరాటం? మనిషి తన కోసమే, తన పొట్ట కోసమే ఆరాటం ఈ లోకంలో ఉంది తప్ప దేవుని పట్ల చేయాలి ఒక పోరాటం. దేవుని పక్షాన నిలబడి ఒక పోరాటం చేయాలి.
ఎక్కడుందండి? మొదటి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ మాటలో, మీరన్నట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటము దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. వాళ్ళకు కూడా పోరాటము చేశారు. జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. మన ఎలా అయిపోయినాయి అంటే, సంఘాలన్నీ లోకంలో రావాలి, 2 పాటలు పాడాలి, ఇంత వాక్యం వినాలి, ఓ 2 గంటల సేపు ఇక కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, మరలా ఆదివారం మరలా రావాలి. వీళ్ళు అనుకుంటారు ఒక ఆదివారం రాకపోతే ఇంకా రాలేరు అనుకోండి, నరకానికి పోతారు అని బోధలే తప్ప, వానికి సువార్థికునిగా సరైన మార్గములు నడిపించేవానిగా ఏ ఆదివారం రోజైనా లేదా ఇతర రోజైనా వారిని సరిదిద్దేవారు, సరిచేసేవారు వాడు ఉన్నాడా? పోరాటం ఎవరు నేర్పిస్తున్నారు? దేవుని పట్ల నువ్వు ఇలా ఉండాలి, దేవుని కోసం ఇలా బ్రతకాలి అనేటటువంటి ఆ ప్రయత్నాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? ఈ లోకములో దేవుడి కోసం బ్రతికితే, నిలబడితే అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి, ఇది ఇరుకు మార్గము అని ఎవడు నేర్పిస్తున్నాడు? దేవుడు నమ్ముకుంటే ధనము రాదు, దేవుడు నమ్ముకుంటే ఆస్తులు రావు, దేవుడు నమ్ముకుంటే ఆయన రాజ్యం వస్తుంది అని ఎవడు మాట్లాడుతున్నాడు? కొద్ది కాలం భూమి మీద ఈ శరీరం అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తాదేమో, కానీ ఇదిగో యుగయుగాలు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటుంది, నెమ్మది తీసుకుంటుంది అని ఎవడు మాట్లాడుతున్నాడు? ఈ భూమి మీద నువ్వు పోరాటం చేస్తే తర్వాత నీకు రాబోయేటటువంటి లోకము సమాధానంగా ఉంటుందని ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవడు నేర్పిస్తున్నారు? భూమి మీద ఉదయాన్నే లేచిన మొత్తం తిరిగి రాత్రి పడుకున్న దాకా అప్పుడు మా కుటుంబంలో నెమ్మది, మా కుటుంబంలో శాంతి, మా కుటుంబంలో ఆనందం, మా కుటుంబంలో ఇవిరాని, మా కుటుంబానికి అవిరాని, వీడు అవే నేర్పుతాడు. నేర్చుకున్నాడు ప్రార్థన, వాళ్ళ పిల్లలకు కూడా అవే నేర్పుతాడు ప్రార్థన. ఇలా మాట్లాడే ఎవడన్నా, ఏ తల్లిదండ్రులైనా, ఏ కుటుంబం అయినా ఇలా నేర్పిస్తుందా? దేవా, నేను నీ పని కోసం బ్రతకదలుచుకున్నాను, నన్ను నిలబెట్టు, నన్ను సరిచేయి, ఇదిగో నీ కోసమే నేను మరణించదలుచుకున్నాను, అంతటిగా సువార్త ప్రకటించేటటువంటి మార్గాన్ని నాకు ఇవ్వు అనేటటువంటి ఈ మాటలతో ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? ప్రార్థన చేయటమే కాకుండా అలాంటి ప్రయత్నాలు, సువార్త అలా గొప్పగా అందించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయగలుగుతున్నారా? ఏం లేదండి. అందరు విశాల మార్గంలోనే ఉండిపోయి మురిసిపోతూ, ఆనందపడుతూ, సంతోషపడుతూ, వాడు చచ్చిన తర్వాత ఒక 2 ఫీట్ల వెడల్పుల్లో ఉన్నటువంటి ఆ పెట్టెలో 6 ఫీట్ల పొడవున పెట్టెలో పెట్టి ఆ నల్లటి బాక్స్లో దాన్ని మోసుకొని పోయి 2 పాటలు వాడి, ఇంత పద్యాలు వాడి, ఇంత మట్టికి మట్టి, ధూళికి ధూళి అని అంత చెప్పి వేసి వస్తే, ఆహా ఓహో ఈ లోకం తీరు. ఏమీ లేదు, నీ పోరాటం లేదు, నీ ఆరాటం లేదు, ఏం లేదు. ఏం చేశాడని? దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? అందుకే నువ్వు మాట అంటాడు తెలుసా? ముగింపులోకి వెళ్తున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28-30లో, మార్కు సువార్త 10వ అధ్యాయము 28-30లో, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయన దగ్గర ఉన్నదంతా విడిచిపెట్టాము, సమస్తాన్ని విడిచిపెట్టాము, మేము మిమ్మల్ని వెంబడించాము ఆయనతో చెప్పసాగాను. ఆయనతో చెప్తున్నారట. ఈ ముచ్చటంతా చెప్పసాగిరి అంటారు. దాని అర్థం ఏంటి? చెబుతూనే ఉన్నారు.
అందుకు యేసు వాళ్ళు నిర్ణయం పెద్దగా చేశారని అర్థం. అందుకు యేసు అన్నాడు ఇట్లా నేను నా నిమిత్తమును నా నిమిత్తము సువార్త నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను సొంత పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లును అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదో భూమి ఉంటది, ఆడ అన్నదమ్ములు ఉంటారు, నిజంగా భార్య మళ్ళీ పెళ్లిళ్ళు పిల్లలు ఉంటారు అనుకోగలరు. అది రూపక అలంకారంగా చెప్తున్నాడు. భూములెక్కిది మళ్ళీ ఈయన సరిపోతలేదు, రేట్లు బాగా పెరిగిపోయి 2 సార్లు పెంచుతుంది. మళ్ళీ గవర్నమెంట్ రెండోసారి కూడా పెంచుతుందంట మార్కెట్ వాల్యూ. ఈ భూముల కోసం ఈయనలో కొట్టుకుని వస్తుంది లోకం. మరలా అడిగిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, దీని అర్థం ఏంటి తెలుసా? భూమి మీద నువ్వు ఏవైతే వదులుకుంటావో అంతకు గొప్పవి రెట్టింపు నేను మీకు ఇస్తాను. నేను మీకు పోరాటం ఏంటో తెలుసా? నీకు పోరాటం ఏమిటో తెలుసా? ఇరుకైన మార్గం ఏంటో తెలుసా? నీవు పిల్లల్ని, నీకు భార్యని, నీకు భర్తను వీళ్ళందరూ దేవుడు ఇచ్చాడంటే అర్థం ఏమిటో తెలుసా? దీనిని నువ్వు జయించి రావాలి. ఇదే నీకు పోరాటం. గారాభం చేసుకుంటూ బిడ్డని, గారాభం చేసుకుంటూ కొడుకుని, గారాభంగా చేసుకుంటూ భార్యని, పిల్లల్ని ఇలానే ఉంటూ అది సులువైన మార్గం, ఈజీ మార్గం, విశాల మార్గం. ఎందుకో తెలుసా? వీళ్ళ ప్రేమలోనే నువ్వు ఉండిపోయావు. దీంట్లో ఇరుకైన మార్గం ఏంటి తెలుసా? వీటన్నిటిని కూడా జయించుకొని రావాలి. నీకు పోరాటం ఆనే ఉంది. పిల్లలకి ఏమి ఇవ్వద్దంటలే, మళ్ళా పిల్లలకి ఆహారం పదార్థాలు కానీ ఆహారం కానీ ఏమి ఇవ్వద్దంటలే, భార్యని ప్రేమించొద్దంటలే, అవన్నీ కాదు. వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఇదిగో దేవుడే నీకు ప్రయారిటీ, ఫైనల్ ఆయనే నీకు. అంతే, ఆ దిశగా నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు అలా నడవాలి, నీ భార్య అలానే నడవాలి, నీ పిల్లలు అలానే నడవాలి. ఆనే ఉంది నీకు మార్గం. ఇరుకైన మార్గం అంటే ఏంటో తెలుసా? దీనిని జయించాలి. ఈ లోకములో ఉన్నదంతయు నటన. దీన్ని జయించాలి. శాశ్వతం కాదు. మా అంటే ఒక వారం రోజులు ఏడుస్తారు, తర్వాత ఆగిపోతుంది. అంత ఒక నటన. భర్త చచ్చిపోతాడు, భార్య చచ్చిపోద్ది, ఓకే, యాక్షన్ స్టార్ట్ అవుతుంది, కట్టెదేస్తారు, బట్ట తెస్తారు, స్నానాలు చేపిస్తారు, బట్టలు కడతారు. ఇంకా కదండి ఏడుస్తారు. షూటింగ్లే కదా ఇవన్నీ జరుగుతాయి. సినిమా షూటింగుల్లో మూసుకొని పోతారు, అక్కడ పెట్టేసేస్తారు, తర్వాత అయిపోయింది. ఒక ఫోటో పెట్టుకుంటారు, వారం రోజుల తర్వాత అంత సమసిపోద్ది, అంత ఆగిపోద్ది. నువ్వు వాళ్ళ కోసం నీ పోరాటం ఆపుకుంటావా? నువ్వు ఒక వారం ఏడ్చి మర్చిపోయే మనుషుల కోసం నువ్వు నీ ఇరుకైన మార్గాన్ని నువ్వు వదులుకొని సులువైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే వారి కోసం నువ్వు నరకం ఎందుకు పోతావు? నీ భార్య కోసం నువ్వెందుకు నరకం పోతావు? నీ పిల్లల కోసం నువ్వెందుకు నరకం పోతావు? నీ భర్త కోసం నువ్వెందుకు నరకం పోతావు? ఎవరి కోసం? ఈ భూమి మీద ఇంత బ్రతికి నరకానికి నువ్వెందుకు చేరుకుంటావు? ఎవరికైనా అర్థమవుతుందా? వాళ్ళని ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళని ఎందుకు ఇచ్చాడు? జయము నువ్వు అక్కనే పొందుకోవాలి. నువ్వు అంతే కదా బ్రదర్? దేవుని పనిని వాళ్ళకి నేర్పించాలి, పోరాటం నేర్పించాలి. దేవుని పిల్లారా, ఈ కొన్ని పార్టీ కార్యకర్తలు ఉంటారు, మా పిల్లల్ని మేము ఇలా పెంచుతాము, మా పిల్లల్ని అలా పెంచుతాము. లెనిన్ ఏం ఆశయాలు, ఏమి ఆలోచనలు! వెరీ గుడ్, మంచిదే కదా. కానీ వారును దేవునిలో ఉండనివ్వాలి, నువ్వును దేవునిలో ఉండాలి. అయిపోద్ది బ్రదర్. ఒక్కసారి ఆ బొంగురము తిప్పిన తర్వాత చూసారు, ఆ బొంగురం దాన్ని తాడు కట్టి తిప్పిన తర్వాత అదొక చోట ఆగిపోద్ది. దాన్ని తిరిగే కాలం ఆగిపోద్ది. నీ కాలం కూడా భూమి మీద నరులారా తిరిగి రండి అంటే దాని అర్థం ఏదో తిరిగి రండి అని కాదు. నీ టైం దగ్గరకు వచ్చేసింది, నేను ఆగిపోతుంది నీ బొంగరం,
నేను ఎప్పుడో తిప్పాను నేను. ఇప్పుడు నువ్వు వయసు ఒక 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఆ బొంగరం తిరుగుతూనే ఉన్నది, దగ్గరకు వచ్చింది, ఆగిపోద్ది అని అర్థం. అందరిని వదులుకోవాలంటే పొద్దున్న లేచి నెంబడికి దేవుడు వదిలిపెట్టమని చెప్పేసి నువ్వు దూరం పని కాదు. నేను దేవుని పని కోసం వెళ్తున్నాను, మీరు వస్తారా రారా? మేము రాము, అయితే నేను పోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, అయిపోండి. నువ్వు వెళ్ళిపోయా, నీకు భోజనం వండి పెట్టాను నేను, సరే ఓకే వెరీ గుడ్, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, బయలుదేరిపో. దేవుని పిల్లారా, దేవుని పట్ల పని చేయాలనేటటువంటి మనసు రావాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16-17 మాటల్లో, 16-17 మాటల్లో ఇవన్నీ మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీకు తెలిసినవి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 19:16-17లో ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు పొందాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. నేను ఏ మంచి కార్యము చేయవలెనని, కార్యాలు చేయాలి, ఏ మంచి కార్యాలు చేస్తే నిత్య జీవం నాకు వస్తుంది అన్నాడు. ఆయనను అడిగాను. అడిగాడు. అందుకు ఆయన అన్నాడు, మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, జీవములో ప్రవేశించాలనుకుంటున్నావా, ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. నువ్వు ఆజ్ఞలు గైకొనాలి. మంచివాడు ఒక్కడే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు ఒకవేళ జీవములో ప్రవేశించాలని అనుకుంటే నువ్వు ఆజ్ఞల్ని గైకొనాలి. అంటే ఆజ్ఞలు గైకొనటం అంటే ఏంటి? బైబిల్లో చెప్పబడినటువంటి ఆయన మాటల్ని మనము అంగీకరించాలి, దాన్ని మనము పాటించాలి. అది చాలా కష్టమైనవి, సులువైనవే, పాటించాలి. అప్పుడు నువ్వు జీవంలో ప్రవేశిస్తావు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకపు తీరును చూస్తున్నప్పుడు అది సరైనది కాదు, అలా ఉండటం సరైనది కాదు అని వాక్యం చెబుతున్నప్పుడు అలా ఉండకుండా ఉండిపోతే మంచిది. అదే ఇరుకైన మార్గంలో ప్రవేశించటం. సింపుల్గా మెజారిటీ సభ్యులు అలా కనబడతారు తెలుసండి మనకు. విశాల మార్గంలో కానీ ప్రయాణించే వాళ్ళే మనకి మెజారిటీ సభ్యులు కనబడతారు. అలా ఉండకుండా వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాళ్ళ మీద పోరాటం చేయమని కాదు, ఆ క్రియలు అలా చేయకుండా ఉండటమే జీవమునకు నడిపించేటటువంటి మార్గం. అది ఇరుకైన మార్గం. ఇది చాలా కష్టం. మనము పాటలు మస్తు పాడతాం, ఇరుకు మార్గం గురించి పాటలు మస్తు పాడతాం. చెయ్యాలని తపన బాప్తిసం తీసుకున్న కొత్తలు ఒకసారి ముంచి లేపితే వాడు ఎలా చూడాలి అని భక్తి అని మొహం చూడాలి, దగదగమంటది, దేవదూతల స్వరూపంలాగా జేయమంటాడు. నేను నీకు ఇప్పుడు బాప్తిసం ఇస్తున్నాను, నేను దేవుని కోసమే, దేవుని సువార్త పని కోసం నువ్వు బ్రతుకుతావా? బ్రతుకుతాను. నీ మరణం వరకు దేవుని సేవలోనే ఉంటావా? ఉంటాను. ఒక్కసారి ముంచి లేపిన తర్వాత వాడు ఇంకెంతమందిని ముంచుతాడో కూడా తెలియదు. ఒక్కరోజు 2 వారం దాకా విశ్వాసం జీవితం చేయాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనేది అక్షరం బయట కనబట్టేట్టు పట్టుకొని వస్తాడు. తర్వాత బైబిల్ భార్యకి ఇస్తాడు, లేదా భార్య పిల్లలకి ఇస్తారు, లేదా తీసుకొని రావడానికి కూడా. అంటే నేను కావాలని జనరల్గా ఒక బ్యాగ్ పట్టుకొని రావటం అది వేరే విషయం. అంటే వీడికి రాను కూడా ఏమైపోద్ది తెలుసా? సిగ్గు. దేవుని సువార్త, దేవుని పని అనే సిగ్గు. ఇంతగా దిగజారిపోతుంది లోకం. మనము చాలా వాక్యం విషయంలో చాలా అదృష్టవంతులు. ఇలాంటి మాటల్ని, ఇలాంటి బోధల్ని, ఇలాంటి మార్గంలోనే ప్రయాణించేటటువంటి ఒక మార్గాన్ని క్రీస్తు మనకి ఇవ్వటము, ఆయన మార్గములు మనం నడవటము, చేయటం అనేది మనం అదృష్టవంతులమే. చేస్తున్నారు లేదా అది మీ వ్యక్తిగత జీవితాలకు మీకు తెలుసు. ఇంకా దేవుని పనిని గొప్ప చేసుకోవటానికి, ఇంకా దేవుని పనిని ఇంకా గొప్పగా మనం ముందు తీసుకుపోవటానికి, ఓకే అండి, బైబిల్ పైన మనము ఇంకా బాగా పట్టు సంపాదించాలి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి నెల మనము
ప్రతి నెల మనము బైబిల్ తరగతులను నిర్వహించుకోవటానికి జరుగుతూ ఉంది. రేపు 29వ తారీఖున శనివారం రోజున ఉదయం 10 గంటల నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు శాకాహార భోజనముతో స్నాక్స్ మరియు టీ ఇస్తూ ఒక దేవుని విషయాలు మనము బైబిల్ తరగతుల్లో మనము నేర్చుకోబోతున్నాం. ఇలా మనము మనకు తెలిసిన వారిని, మన స్నేహితులని, మన బంధువుల్ని, వారిని అందరినీ తీసుకుంటాండి. ఇక్కడ ఉన్న వారందరూ కనీసం ఒక్కొక్కరినైనా మనము పట్టుకొచ్చుకుందాం, దేవుని మాటలు నేర్పిద్దాం. మీరంతా నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకుంటూ మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాను. ఎందుకంటే మిగతా సంఘస్థులా మీరు లేరు. మీకు ఏదైనా టాపిక్ ఇచ్చేసేస్తే మీరు సులువుగా, ఈజీగా ఆయన పనిని, ఆయన మాటల్ని, ఆయన బోధల్ని, ఆయన మార్గాన్ని మీరు అనుసరిస్తారు, బోధిస్తారు, ప్రయాణం చేస్తారు. అంత గొప్ప మంచి విశ్వాసులు మీరంతా. అయినను మనం ఇంకా నేర్చుకోవాలి. మరలా మనం అక్కడికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 మాటలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోయేటటువంటి ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ప్రవేశించేటటువంటి ఈ లోకములో చాలా మంది ఉన్నారు, లోకాశలో మునిగిపోయి. కానీ జీవమునకు పోవు ద్వారమును, జీవమునకు పోవు ద్వారం ఏదైతే ఉందో, పరలోకానికి పోయేటటువంటి ద్వారం ఏదైతే ఉందో ఇరుకును, అది చాలా ఇరుకు. ఆ దారి సంకుచితమునై ఉన్నది. దారి సంకుచితం అంటే దగ్గరలో ఉంది. దాని కనుగొను వారు కొందరే. కొంతమంది కనుగొంటారు. అంటే కొద్ది మంది పోరాటము చేయాలనుకున్న వాడికి మాత్రమే దాన్ని కనుగొంటాడు, పోరాటం చేస్తాడు. ఈ దారి వెంబడి వెళ్ళాలనుకున్నటువంటి వాడే, ఈ మార్గాన్ని, విశాల మార్గాన్ని, ఇరుకు మార్గాన్ని కనుగొన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఇది విశాల మార్గము, ఇది ఇరుకు మార్గం, ఇరుకు మార్గములోనే వెళ్ళాలనేటటువంటి ఆధారాన్ని కనుగొన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే పోరాటం చేస్తాడు. అందుకే నేను అంటాడు, ఎంతమంది రక్షించబడతారంటే మీరు ఫస్ట్ మీరు ఇరుకు మార్గమున ప్రయాణం చేయండి అన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.